నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. బాబు గారు, మీరు అనండి చాలు, మిగతాది మేము చూసుకుంటాం అని చెప్పేసి ఈ వీడియోకి నేను టైటిల్ పెట్టాను. తమిళలో కూడా మీరు చూసినట్లయితే తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంతమంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని మీరు అనండి చాలు, మిగతాది మేము చూసుకుంటాం అని చెప్పేసి, అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవానికి మళ్ళా తిరిగి గతంలో ఎలాగైతే తెలుగుదేశం పార్టీ జెండా తెలంగాణలో ఎగిరిందో, రెపరెపలాడిందో అదేవిధంగా రెపరెపలాడేలాగా మేం చూసుకుంటాము అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు చంద్రబాబుతోనే అంటున్నట్టుగా నేను తమ్నైలో కూడా పెట్టాను. నిజానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు చంద్రబాబుతోటి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి మేము రెడీగా ఉన్నాం, మీరు అనండి చాలు అని చెప్పేసి అంటారా అంటే అనే అవకాశాలే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. అసలు అలా ఎందుకు అంటారు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారు అని చెప్పేసి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అయితే ఇక్కడ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఈ రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ తన సత్తాను చూపించాలనుకుంది. ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది, కాంగ్రెస్ పార్టీతోటి ఎటువంటి పనులు అవ్వవు, అలాగే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు, ఆయన ముఖ్యమంత్రిగా అనర్హుడు అని చెప్పి చూపిద్దాం అని చెప్పి చాలా ప్రయత్నాలు చేసింది ఈ రెండు ఎలక్షన్లోనూ. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్లోనూ, అంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్లోనూ బీఆర్ఎస్ పార్టీ బొక్కబోర్లా పడిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మ్రోగించింది. సో ఈ రెండు ఎలక్షన్ రిజల్ట్స్ అటు కేసీఆర్ని, కేటీఆర్ని, అంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఇద్దరిని కూడా డైలమాలో పడేసాయని చెప్పాలి. అలాగే కేటీఆర్ నాయకత్వం మీద కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. అసలు హరీష్ రావుని పక్కన పెట్టి కేటీఆర్ని ప్రమోట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీకి కాబోయే నాయకుడు, బీఆర్ఎస్ పార్టీని నడిపించేది, బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టేది కేటీఆర్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది కేటీఆర్ని ఫ్యూచర్ లీడర్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ బాధ్యతలన్నీ కూడా, అంటే ఈ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, వీటి బాధ్యతలన్నింటినీ కూడా కేటీఆర్ భుజాల మీదే పెట్టి ముందుకు నడిపించారు. తీరా చూస్తే ఆ రెండు ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బొక్కబోర్లా పడిపోయింది. కేవలం ఆ రెండే కాదు, ఇక్కడ చూస్తే మీరు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వచ్చింది, అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా అంతకుముందు బై ఎలక్షన్ వచ్చింది. ఆ రెండు ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విఫలం అవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి ఆ పార్టీ శ్రేణులు. ముఖ్యంగా ఇలాంటి టైంలోనే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు అనే మాటలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. సో అసలు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ వైఫల్యం అవుతుంది, ఎందుకు వైఫల్యం అవుతుంది అని చెప్పేసి ఆ ప్రశ్నలన్నిటికీ కూడా మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు ఎటు చూస్తున్నారు? అసలు బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ నేతలు ఎక్కడి నుంచి వచ్చారు? బీఆర్ఎస్ పార్టీ సొంతగా నేతల్ని తయారు చేసుకుందా, లేకపోతే ఎక్కడి నుంచైనా తెచ్చుకుందా అంటే ఎస్, అన్డౌటెడ్లీ వేరే పార్టీల నుంచే తెచ్చుకుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలంతా కూడా 90% నేతలు అటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ వచ్చిన వాళ్లే. ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా చాలా ఎక్కువ శాతం మంది ఇతర పార్టీ నేతలే. బీఆర్ఎస్ పార్టీ నేతల్ని తయారు చేసుకుంది చాలా తక్కువ, కొత్తగా నేతల్ని తయారు చేసుకున్నది అంటే చాలా 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 తక్కువ శాతం అని చెప్పాలి. సో ఇకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన నేతల సంఖ్య చాలా ఎక్కువ అని చెప్పాలి. ఇక తెలుగుదేశం పార్టీ గురించి మనం మాట్లాడుకోవాలి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పేసి నాయకులు కొంతమంది, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కొంతమంది చంద్రబాబు నాయుడిని మీరు అనండి చాలు అని చెప్పేసి అంటున్నట్టుగా నేను టైటిల్లో కూడా పెట్టాను. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాలి కూడా. అసలు ఈ వీడియో పరమార్థమే అది. ఇక చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడ పురుడు పోసుకుంది? తెలంగాణ రాష్ట్రంలో. అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశే, కానీ తెలంగాణ అని పేరు, కానీ ఈ ప్రాంతానికి తెలంగాణ అని పేరు మొదటి నుంచి ఉంది. సో కాబట్టి తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుంది ఎన్టీఆర్ చేతుల మీదుగా. ఆ పార్టీ 1982లో అనౌన్స్ చేస్తే 1983 ఎలక్షన్లలో అత్యధిక మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇక ఎన్టీ రామారావు ఆ పార్టీ అధినేతగా, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
ఆడపిల్లలకి ఆస్తిలో సగం వాటా కల్పించడం కానీ, తెలంగాణలో ఈ నాటుసారా భూతం ఏదైతే ఉందో ఆ నాటుసారా భూతాన్ని తరిమేయడానికి మద్యపాన నిషేధం తీసుకురావటం కానీ, ఆడబిడ్డల తాళిబొట్టులు నిలబెట్టడానికి మద్యపాన నిషేధం తీసుకురావటం కానీ, అలాగే తెలంగాణ సమాజంలో పట్టి పీడిస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థని తరిమేయటం కానీ, మునుసూబు ఇలాంటి వాళ్ళంతా కూడా చలాయించే ఆధిపత్యానికి కళ్ళెం వేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారు. అలాగే కుడు గుడ్డ నీడ ఈ ప్రాతిపదికన ఆయన కిలో ₹2కి బియ్యం, అలాగే జనతా వస్త్రాలు, అలాగే పక్కా ఇళ్ల నిర్మాణం ఎన్టీఆర్ హయాంలో ఇప్పుడంతా కూడా ఇళ్ళు నిర్మిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మిస్తాం, లేకపోతే అపార్ట్మెంట్లు నిర్మిస్తాం, ఇలాంటివన్నీ కూడా హామీలు ఇస్తున్నారు. ఆ రోజుల్లో హామీ ఇవ్వకుండానే ఎన్టీఆర్ పక్కా ఇళ్ళు నిర్మించి ఇచ్చారు పేదవాళ్ళకి. మండలంలో ఇన్ని ఇళ్ళు అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ కులాల వారికి, బీసీల వారికి ఎంతమందికి ఇళ్ళు నిర్మించి ఇచ్చారో ఆ ఇళ్ళు ఇప్పటికీ సాక్ష్యాలుగా నిలిచాయని చెప్పాలి. సో ఇక చెప్పుకుంటూ పోతే ఇలాగా ఎన్టీఆర్ హయాంలో అనేక మేళ్లు జరిగాయి బీసీ వర్గాలకి. బీసీ వర్గాలకి అని చెప్పి ఎందుకు నొక్కి చెప్తున్నానంటే తెలంగాణలో ఎక్కువ శాతం బీసీ వర్గాలే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా 42% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కదా, బీసీ వర్గాలకి రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి. అయితే సుప్రీంకోర్టు దానికి బ్రేకులు వేసింది అనుకోండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రైవేట్ ఇంట్రెస్ట్ తోటి కేసులు వేశారు. ఆ కేసులే ఈ బీసీ రిజర్వేషన్ని బ్రేకులు వేశాయని చెప్పేసి కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో అయితే ఈ బీసీలకి ఇంతమందికి మేలు చేశాడు కాబట్టి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తరువాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలా డెవలప్ చేశాడు, హైదరాబాద్ ఎలా ఉండేది, ఎలా డెవలప్ అయింది, హైదరాబాద్ డెవలప్ అవడానికి తెలంగాణకి అసలు మేజర్ ఇన్కమ్ తీసుకొచ్చేది హైదరాబాద్ నుంచే. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి మేజర్ ఇన్కమ్ వచ్చేది హైదరాబాద్ నుంచే. మరి ఆ హైదరాబాద్ ఎవరి వల్ల డెవలప్ అయిందంటే ఖచ్చితంగా అన్డౌటెడ్లీ చంద్రబాబు వల్లే అని చెప్పాలి. ఇదిగోండి మీకు ఇక్కడ చూస్తే హైదరాబాద్ 2001లో ఎలా ఉండేది హైటెక్ సిటీ ఏరియాలో, ఇప్పుడు 2026లో ఎలా ఉంది. అయితే నేను ఇక్కడ 23 ఫోటో తీసుకున్నానులేండి, 26 అంటున్నారని చెప్పేసి మీరు ట్రోలింగ్ ఏం చేయొద్దు నన్ను. సో ఇక్కడ 2026కి వచ్చేసరికి ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఈ కంపారిజన్ చూస్తేనే అర్థమవుతుంది. ఆనాడు సాఫ్ట్వేర్ రంగాన్ని చంద్రబాబు నాయుడు ఒక ఊతం ఇచ్చి డెవలప్ చేసి ఉండకపోతే, ఇక్కడికి మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఉండకపోతే ఇలాంటి హైదరాబాద్ని మనం చూసుండేవాళ్ళమా, ఇంత త్వరగా చూసుండేవాళ్ళమా అని చెప్పేసి. అంటే 2021 నుంచి 2023 అని అంటే ఆ విజనరీని మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఒక 25 సంవత్సరాల్లో ఎంతటి స్థాయిలో డెవలప్ అయింది హైదరాబాద్ అనేది కళ్ళకి కట్టినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇదే 2000 సంవత్సరంలో తనకి మంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి క్విట్ అవుట్ అయ్యి తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారు కేసీఆర్. ఇది అందరూ ఒప్పుకోక తప్పని నిజం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఈ మాట నిష్ఠూరంగా అనిపించినా కానీ ఇది ఒప్పుకోక తప్పని నిజం. ఎందుకంటే తెలంగాణలోని కొంతమంది బీఆర్ఎస్ నాయకులే అంటారు, ఆనాడు కేసీఆర్కి గనక చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చుంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చుండేదే కాదు అని చెప్పేసి. సో ఇక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడింది అన్నమాట వాస్తవం. అయితే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, బీజేపీ నేతలు ఏమంటారంటే చావు నోట్లో తలబెట్టి తెలంగాణని సాధించారు అని చెప్పేసి కేసీఆర్ చెప్పుకుంటారు. కానీ తెలంగాణ సాధికారత జరిగింది అంటే అది కేవలం ఉస్మానియా విద్యార్థులు, అలాగే సకల జనుల సమ్మెలు, ఇలాంటి వాటి వల్లే. వాటిని ముందుండి నడిపించింది ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు, అలాగే కాళోజీ లాంటి వాళ్ళు. వీళ్ళ మాటలతోటే తెలంగాణ సమాజం ఉత్తేజితమైంది. అలాగే గద్దర్ లాంటి వాళ్ళ పాటలతోటి ఇంకా ఉత్తేజితమైంది, గోరెటి వెంకన్న లాంటి వాళ్ళ పాటలతోటి ఇంకా ఉత్తేజితమైంది. మొత్తం మీద తెలంగాణ సాధ్యమైంది అంటే తెలంగాణ సమాజం వల్ల సాధ్యమైంది, కానీ తెలంగాణ రాష్ట్రం అనేది ఏ ఒక్క కేసీఆర్ వల్ల కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, అటు బీజేపీలో బండి సంజయ్ లాంటి వాళ్ళు, రఘునందన్ రావు లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా, అరవింద్ లాంటి వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మాటలకి కౌంటర్ వేస్తూ ఉంటారు. చావు నోట్లో తలబెట్టి తెచ్చాను అని చెప్పేసి అన్నప్పుడల్లా. సో ఇక చూసుకుంటే తెలంగాణ సాధికారత సాధ్యమైన అంటే తెలంగాణ ఏర్పడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణకి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. అయితే వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు అతి తక్కువ కాలంలోనే తలెత్తాయి. అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని చెప్పేసి కేసీఆర్ మొదటి నుంచి ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం కూడా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి
ఖచ్చితంగా ఎదురు దెబ్బే అన్న విషయం కేసీఆర్కి తెలుసు. అందుకనే ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విమర్శించేవారు కాదు కేసీఆర్, అలాగే బీజేపీ వాళ్ళని కూడా విమర్శించేవాడు కాదు. కేవలం చంద్రబాబు నాయుడిని మాత్రమే విమర్శించేవాళ్ళు కేసీఆర్. అక్కడ మనం చూసుకుంటే విభజన సమయంలో ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే కనుక చంద్రబాబు తుమ్మినా కానీ అదిగో చంద్రబాబు తెలంగాణకి వ్యతిరేకంగా తుమ్మాడు, దగ్గినా కానీ అదిగో చంద్రబాబు తెలంగాణకి వ్యతిరేకంగా దగ్గాడు అని చెప్పేసి. ఈ చివరికి చంద్రబాబు తెలంగాణ విభజనకి నేను సిద్ధమే, కానీ విభజన చేసేటప్పుడు వీటినన్నింటినీ కూడా పాటించాలి. ఈ ప్రాతిపదికన విభజన చేస్తే రెండు రాష్ట్రాలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు అన్నదమ్ములాగా కలిసి లైఫ్ లాంగ్ ఉండగలుగుతారు. విభజన చేస్తే ఖచ్చితంగా కొన్ని ప్రమాణాలని పాటించాలి అని చెప్పేసి ఆయన క్లియర్గా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లెటర్ ఇస్తే కూడా అదిగో చంద్రబాబుది రెండు నాలుకల సిద్ధాంతం అని చెప్పేసి కూడా మాట్లాడారు కేసీఆర్ లాంటి వాళ్ళు. సో మొత్తం మీద 2014 ఎలక్షన్లు వచ్చాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు వచ్చాయి. ఆ 15 సీట్లలో చాలా మందిని కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలోకి తీసేసుకున్నారు. ఇప్పుడైతే కేసీఆర్ కేటీఆర్ ఏమంటున్నారంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీలోకి జంప్ అవటం అనైతికం అని అంటున్నారు. కానీ 2016లో ఇలా తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు, అరికపుడి గాంధీ లాంటి వాళ్ళు, ఆ రోజు ఇదిగోండి తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తారు. మనకి ఇంకా చెప్పాలంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వచ్చింది కదా, మాగంటి గోపీనాథ్, ఆయన కూడా 2014లో టీడీపీ జెండా మీద గెలిచిన వ్యక్తే, టీడీపీ గుర్తు మీద గెలిచిన వ్యక్తే. ఆయన కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు కదా. ఆ తర్వాత అసలు టీఆర్ఎస్ పార్టీని టీడీఎల్పీని తెలంగాణ లెజిస్లేటివ్ పార్టీని టీఆర్ఎస్ ఎల్పీలోకి విలీనం చేసుకున్నారు కదా. సో దాని గురించి కూడా ఎప్పుడు మాట్లాడరు కేసీఆర్. సో మొత్తం మీద తెలంగాణలో టీడీపీని లేకుండా చేద్దామని చేసే ప్రయత్నంలో భాగంగానే ఓటుకు నోటు విషయాన్ని కూడా తెర మీదకి తెచ్చారు అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు అంటారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది లేకపోతే అసలు కేసీఆరే ఒక పథకం ప్రకారం ఆ వ్యక్తిని రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించి ఆ డబ్బుకి అమ్ముడుపోయే విషయం ఈ నాటకం అంతా చేయకపోతే అసలు కేసీఆర్కి ఎట్లా తెలుస్తుంది? మొత్తం అంతా కూడా కేసీఆర్ ఆడిన డ్రామానే కదా. ఓటుకు నోటు అనే వ్యవహారం అంతా కూడా ముందుండి నడిపించింది కేసీఆరే కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అలాగే గతంలో చూసినట్లయితే 2018 నుంచి 2023 మధ్య కూడా బీజేపీ వాళ్ళు కొంతమంది వచ్చి బీఆర్ఎస్ పార్టీ నేతల్ని కొనుగోలు చేయడానికి, ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి కొంతమంది వచ్చి బేరసారాలు ఆడారు అని చెప్పేసి, ఫామ్ హౌసుల్లో ఆ బేరసారాలు జరిగాయని చెప్పేసి వాటన్నిటి వ్యవహారం కూడా బయటకు వచ్చింది. అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఇవన్నీ కూడా చేశారు, ఇదంతా కూడా ఒక డ్రామానే, బీజేపీ వాళ్ళు కొనడానికి బీఆర్ఎస్ నేతల్ని కొనడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి కూడా ఇదంతా కూడా కేసీఆర్ ఆడిన డ్రామానే అని చెప్పేసి అప్పుడు కూడా బయటపడింది. సో దాని మీద ఇప్పటివరకు కూడా బీజేపీ నేతలు మాట్లాడకపోవడం అనేది చాలా విచిత్రంగా భావించవచ్చు. ఓటుకు నోటు వ్యవహారం అనేది కేవలం రేవంత్ రెడ్డిని మాత్రమే బలి చేయాలని చూడటం అనేది కేవలం రాజకీయంగానే అని చెప్పేసి, రాజకీయ కుట్ర అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మాట్లాడుతుంటారు ఇప్పటికీ. సో అయితే ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి చూస్తున్నారు అని చెప్పేసి కదా మనం మాట్లాడుకుంటున్నాం. సో కమింగ్ టు ద పాయింట్, అంటే అది వేరే టాపిక్ కాబట్టి కమింగ్ టు ద పాయింట్, మనం ఇక్కడ 2018 ఎలక్షన్లు ఒకసారి గుర్తు చేసుకోవాలి. 2018లో చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళారు. ఆనాడు ఎన్డీఏల నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో జత కలిసి ఎన్నికలకు వెళితే కేసీఆర్కి చాలా కోపాన్ని తెప్పించింది. వెంటనే ఆయన జగన్మోహన్ రెడ్డితో జతకట్టి 2019లో జగన్మోహన్ రెడ్డిని ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడిని అక్కడ పదవిచ్యుతుడిని చేశారు. తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో చిత్తుగా ఓడించడానికి తెలంగాణ మంత్రుల్ని, అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని కొంతమందిని, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని కొంతమందిని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల్ని కొంతమందిని ఏపీకి పంపించి మరీ ప్రచారం చేయించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయొద్దు అని చెప్పేసి కుల ప్రాతిపదికన ప్రచారం చేయించిన ఘనత కేవలం కేసీఆర్కి మాత్రమే దక్కింది. సో అలా కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు చంద్రబాబుకి. మరి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వకపోతే చంద్రబాబు ఎలా అవుతాడు? సో అందుకనే ఆయన కూడా 2023 ఎలక్షన్లలో తెలంగాణలో పార్టిసిపేట్ చేయలేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 2023 ఎలక్షన్లకి దూరంగా ఉంది. దూరంగా ఉండటం వల్ల తెలంగాణలో ఇప్పటికీ సాలిడ్గా ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో జల్లయింది, కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయింది, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంది. సో ఇప్పుడు అదే ఫార్ములా కంటిన్యూ చేయటం వల్లనే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కావచ్చు, లేకపోతే కంటోన్మెంట్ ఎలక్షన్స్లో కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి భారీ డ్యామేజే జరిగిందని చెప్పాలి.
ఎప్పటి వరకైతే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కంటెస్ట్ చేయకుండా, తెలంగాణలో పూర్తి స్థాయిలో మళ్ళా పునర్నిర్మాణం తెలుగుదేశం పార్టీని చేయకుండా చంద్రబాబు అలాగే ఉంటారో అప్పటి వరకు కూడా కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్లు ఆగవు అని చెప్పేసి మనకి తేట తెల్లంగా అర్థమవుతుంది. పైగా ఇక్కడ తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత కేటీఆర్ బాత్రూంలో కాలు జారి పడిపోయి తుంటి ఎముక విరగ్గొట్టుకుని ఉన్నారు. ఆ తర్వాత అక్కడికి చంద్రబాబు వెళ్ళి పరామర్శించారు కూడా. అయితే ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికలు 2024 ఎన్నికలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి తెలంగాణలో. పార్లమెంటు ఎన్నికలకి కేసీఆర్ బస్సు యాత్రలు కూడా చేసి ప్రచారం చేశారు. అయినా కానీ ఫలితం శూన్యం. 0 సీట్లు వచ్చాయి బీఆర్ఎస్కి. సో ఇప్పుడు ఈ ఫలితాలన్నీ చూస్తే అప్పటి పార్లమెంటు ఎన్నికల ఫలితాలు, అంతకుముందు జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు, ఈ మధ్య కాలంలో జరిగిన బై ఎలక్షన్లు, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అన్నిటినీ కలగలుపుకొని చూస్తే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనమవుతూ వస్తుంది. క్రమక్రమంగా బలహీనమవుతూ వస్తుంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అసలు బయటకు రావటం ఆపేశారు. బయటకు వస్తున్న కేటీఆర్ ఏమో పార్టీ పరువుని తన నోటితోనే తీసేస్తున్నారు. అసలు అసభ్యకరమైన పదజాలాన్ని, రాజకీయ నాయకులు వాడకూడని పదజాలాన్ని వాడుతూ అంటే బీఆర్ఎస్ పార్టీ పట్ల ఒక చెడు వైఖరి వచ్చేలాగా ప్రవర్తిస్తున్నారు. ఆయన మాటలతోటే ప్రజల్లో ఒక చెడ్డ మాటని, అంటే బీఆర్ఎస్ అంటేనే ఇలాంటి బూతుల పార్టీ అనే ఒక భావాన్ని కలిగించేలాగా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు టాక్ నడుస్తుంది. ఇలాంటి టైంలో తెలుగుదేశం పార్టీ కనుక తెలంగాణకి ఎంటర్ అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ ఉంటుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే చెప్తున్నారట. అయితే మేమంతా కూడా గతంలో ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టేసి టీఆర్ఎస్లోకి వెళ్ళారో వాళ్ళంతా కూడా తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తాము. ముందైతే మేమంతా కూడా టీడీపీని ఇక్కడ బలోపేతం చేయడానికే ట్రై చేస్తాము. సో దానికి మేము కృషి చేస్తాము. మీరు కొంచెం యాక్టివ్ అవ్వండి. మీరు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు అక్కడ కాన్సన్ట్రేట్ చేయటం అవసరమే. కానీ ఇక్కడ కూడా మీరు కొంత కాన్సన్ట్రేట్ చేస్తే పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి చాలా వీలవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మేము కూడా కృషి చేస్తాము. రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టవచ్చు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి వీలవుతుంది. తెలంగాణలో పసుపు జెండా మరోసారి రెపరెపలాడడానికి ఆస్కారం ఉంది. ఎక్కడా కూడా పట్టు కోల్పోలేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గద్దెల్ని కూల్చివేసినప్పటికీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తానికి ఆ పార్టీ అధినేత సూచనలు ఉన్నాయో లేకపోతే ఆ పార్టీ కార్యకర్తల అత్యుత్సాహమో తెలియదు. కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గద్దెల్ని కూల్చివేసిన క్యాడర్ని మాత్రం చెరిపివేయలేకపోయింది ఆ పార్టీ. దానికి ఫలితమే, దానికి ఉదాహరణే ఇప్పుడు ఆ పార్టీ ఎదుర్కొంటున్న వరుస వైఫల్యాలు. సో కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యాక్టివ్ అయితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు తెలుగుదేశం పార్టీ చూస్తుంది. సో ఒక్కసారి మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, మిగతాది మేము చూసుకుంటామని చెప్పేసి చాలామంది నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇంటర్నల్గా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తోటి మంతనాలు జరుపుతున్నారట. సో ఈ విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో మరి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని, అంటే ఇక అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉండదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా అసలు ఒక 30 ఏళ్ల పాటు ఉంటుంది అని చెప్పేసి గతంలో ఊహించుకున్న ఆ నేతల్ని కంగు తినిపించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు చంద్రబాబు. మరి అలాంటిది తెలంగాణలో కూడా కాన్సన్ట్రేట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఇప్పుడప్పుడే తెలంగాణ జోలికి చంద్రబాబు నాయుడు వెళ్ళకూడదు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కొన్నాళ్ల పాటు గట్టిగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.